శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయము 39, 40, 41, 42వ శ్లోకములు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధావంతుడును తత్పరుడును జితేంద్రియుడును నగువానికి జ్ఞానము లభించును. జ్ఞానమును పొంది వెన్వెంటనే వాడు ముక్తిని బడయుచున్నాడు. అజ్ఞచ్చ శ్రద్ధదానచ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో నసుఖం సంశయాత్మనః. అజ్ఞానియు శ్రద్ధాహీనుడును సంశయాత్ముడును అగువాడు తప్పక చెడును. సంశయచిత్తునకు ఇహపరములలో సుఖము లేదు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ధనంజయ, యోగ బుద్ధితో కర్మ సంబంధమునకు స్వస్తి చెప్పినవాడును జ్ఞానబలముతో సంశయములను తెగ నరికిన వాడును నగు ఆత్మవేత్తను కర్మలు బంధించలేవు. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసీనాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోతిష్ట భారత. కాబట్టి భారత, అజ్ఞానమున కలిగిన నీ హృదయ గత సంశయమును జ్ఞానఖడ్గమున ఛేదించి కర్మయోగమును గైగొమ్ము, లిమ్ము. ఓం తత్సత్. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ చతుర్థోऽధ్యాయః.